హాయ్ ఎవ్రీవన్. అందరూ వరలక్ష్మి వ్రతంకి ప్రిపేర్ అవుతున్నారా? మేము కూడా అండి. అందరూ మీరు శనగపప్పు బూర్లు ఇవన్నీ వినే ఉంటారు. రవ్వ బూర్లు, పెసరపప్పు బూర్లు కూడా అంటే రేర్‌గా విని ఉంటారు. ఇవి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రసాదం కింద అమ్మవారికి చాలా బాగుంటాయి. ముందుగా మనం మినపప్పు, బియ్యం 2 నానబెట్టుకొని ఆ తొక్కకి మనం ప్రిపేర్ చేసుకోవాలి. అది గ్రైండర్‌లో వేసుకొని అందులో కొంచెం షుగర్ కూడా వేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం పెసరపప్పును కూడా ఒక 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత దాన్ని బాగా వడగట్టేసి వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టాలి. దీన్ని కొంచెం ఇలా మిక్సీ పట్టిన తర్వాత అది అంతా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని దీన్ని కుడుంలాగా పెట్టేసి ఒక ప్లేట్లో మొత్తం కుడుంలాగా షిఫ్ట్ చేసేసి ఆవిరికి ఉడికించుకోవాలి. అంటే దీన్ని కుడుంబూర్లని కూడా అంటూ ఉంటారు మ్యాక్సిమం చాలామంది. మీరు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా చూస్తూ ఉంటారు దీన్ని. ఇలాగా దీన్ని ఉడికించి ఆవిరి మీద ఉడికించేసి మళ్ళీ మనం స్పూన్ పెట్టిన తర్వాత స్పూన్ క్లీన్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం కొబ్బరికాయ, ఇలైచి ఇవి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. కొబ్బరి కూరు ఇక్కడ ఉడికిందో లేదో మనం ఒకసారి టెస్ట్ చేసుకొని ఇలా ఫ్రీగా వచ్చేస్తే ఇది డన్ అయింది. ఇంకా మనం దీన్ని దించేసుకొని దీన్ని మనం చల్లారబెట్టుకొని ముక్కల్లా కట్ చేసుకోవాలి. చల్లారేంత వరకు వెయిట్ చేయండి. వేడి మీద తీస్తే మళ్ళీ ఇబ్బంది. చల్లారినంత వరకు వెయిట్ చేసి దాన్ని ముక్కల్లా కట్ చేసుకొని దీన్ని ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత కొంచెంమంది చేత్తో దీన్ని స్మాష్ చేస్తూ ఉంటారు. చేత్తో మన వల్ల అవ్వదు అనిపిస్తే బాగా చల్లారినాక దీన్ని కొంచెం మిక్సీ జార్లో వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసేయచ్చు. మిక్సీ జార్లో వేసుకొని బాగా బాగా అంటే కొంచెం బరగ్గా ఇలాగా పొడిగా రవ్వలాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో కొబ్బరికూరు, ఇలాచీ మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మన స్వీట్ అంటే సాల్ట్ కూడా ఉండాలిగా, చిన్న సాల్ట్ కూడా యాడ్ చేయాలి. తర్వాత మనం ఇందులో స్వీట్ కోసం షుగర్ పాకం పెట్టుకోవాలి. మనం ఎంతైతే పప్పు తీసుకున్నామో అంతే షుగర్ తీసుకోవాలి. 1 గ్లాస్ పప్పు అయితే 1 గ్లాస్ షుగర్ అంతే తీసుకున్న తర్వాత కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసేసి దాని పాకం వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. చాలామంది పంచదార పౌడర్ కూడా వేస్తారండి, కానీ పౌడర్ కన్నా పాకంలా వేస్తేనే దానికి టేస్ట్ బాగుంటుంది. అందుకని మనం పాకం అందులో వేసేసుకొని వేడి మీద కలపొద్దు, చేయి కాలుతుంది. కొంచెం సేపు అయిన తర్వాత దాన్ని కొంచెం బాగా మిక్స్ చేసి ఉండలు చుట్టేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. మీ ఇష్టం, మీ సైజు బట్టి చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉండలు చుట్టిన తర్వాత ఆయిల్ మనం బాగా హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉండలు ఇలా చుట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత ఈ ఉండలను ఒక్కొక్కటిగా ఆ బ్యాటర్లో ముంచుకొని, ఈ బ్యాటర్ కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా మన వేలు మూలిగితే ఇలా అంటుకునేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి దాని కన్సిస్టెన్సీ. అప్పుడు మనం ఒక్కొక్కటి అందులో వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం ఇది వేసి చెక్ చేస్తున్నాం. అది చెక్ చేసిన తర్వాత ఇలా ఉంటే పర్ఫెక్ట్. ఇప్పుడు ఆయిల్లో ఈ బ్యాటర్లో దాంట్లో డిప్ చేసి వెంటనే ఆయిల్ డ్రాప్ చేయడమే. ఇలా మేము వేయలేము అనుకునే వాళ్ళు స్పూన్తో కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈజీగా వస్తాయి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మేము ఎక్కువగా ఇవే చేసుకుంటుంటాం. మా ఆయనకైతే ఇవే ఎక్కువ ఇష్టం, అందుకని నేను ఇవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. శనగపప్పు బూరెలు చాలా తక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. దీని టేస్ట్ ఒకసారి మీరు టేస్ట్ చేసిన తర్వాత మీకు కూడా ఇవే చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వరలక్ష్మి వ్రత అమ్మవారి పూజలోకి ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. ఎలా అనిపించింది మీకు? మీరు ఎప్పుడైనా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.